గాయస్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. దేవుడి కాడ పోయి పైన సైడ్ సీయింగ్ చూద్దాం. పైన నుంచి మొత్తం సరౌండింగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూద్దాం. పైన నుంచి వ్యూ చూడండి. మురుదేశ్వర స్వామి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ పరి వ్లాగ్స్. ప్రజెంట్ నిన్న ఎర్లీ మార్నింగ్ 3 o'clock గూడూరు నుంచి బయలుదేరితే గోవా మేము ఇడుగుర్తి వినాయక స్వామిని దర్శించుకొని గోకర్ణ టచ్ చేసుకొని గోవాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో బట్ ఇడుగుర్తి కాడికి వచ్చేటప్పటికి ఆ ఘాట్ రోడ్డు ఈ వీడియో చూశారు కదా, ప్రీవియస్ వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఆ ఘాటు సెక్షన్కి యువతలే జోగి వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్దామంటే నైట్ అయిపోయింది. సో అందువల్ల మేము పోలేకపోయాము. ఇడుగుర్తి వినాయక స్వామిని చూసుకొని రిటర్న్ అయ్యేలాగా 9 అయిపోయింది, 9-10 అయిపోయింది. సో ఎందుకులే అని చెప్పి అక్కడే ఇడుగుర్తిలో కింగ్డమ్ అనే హోటల్లో నైట్ స్టే చేసాం. కంఫర్ట్ కింగ్డమ్ పక్కనే బార్ అండ్ రెస్టారెంట్ కమ్ లాడ్జ్ అన్నమాట. చాలా బాగుంది. ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి గోకర్ణ టు గోవా. ఇక్కడి నుంచి వీడియో చాలా బాగుండబోతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ యువర్ సపోర్ట్కి. గాయస్ ఇందాక ప్లాన్లో కొంచెం చేంజ్. ఇప్పుడు మనకు చుట్టుపక్కల మంచి ప్లేసులు చూసుకుంటే మురుదేశ్వర శివాలయం పెద్ద స్టాచ్యూ ఒకటి ఉంది కదా, గోపురం మురుదేశ్వర మనకు సముద్రం ఒడ్డున ఉంటుంది. ఇక్కడ నుంచి ఇడుగుంజి కాడి నుంచి జస్ట్ 37 kilometers అయితే ఉంది. కాకపోతే ఇడుగుంజి నుంచి ఇలా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో గోకర్ణ నెక్స్ట్ గోవా. ఇప్పుడు మనం మురుదేశ్వర శివాలయం టెంపుల్కి అయితే బయలుదేద్దాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం మురుదేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. మనం ఉండే గెస్ట్ హౌస్ నుంచి అంటే లాడ్జ్ నుంచి. ఇది ఇడుగుంజి సెంటర్ అన్నమాట. యాక్చువల్లీ బిఫోర్ దట్ నేను ఇడుగుర్తి అన్నాను, ఫ్లోలో చెప్పాను. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, నేను మర్చిపోయాను. సో మనకి వంతెన ఈ బ్రిడ్జ్ కానీ చూసుకుంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. మనకి ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది. ఇట్లా వెళ్ళాలి మనం ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్కి. అక్కడి నుంచి కొంచెం దూరం రాగానే ఇంచుమించు 15 kilometers అంటే 10 kilometers రాగానే మనకు ఇక్కడ రైట్ తీసుకోవాలి. మురుదేశ్వర స్వామి టెంపుల్ చాలా ఇడుగుంజి వినాయక స్వామి టెంపుల్ కాడి నుంచి అయితే చాలా దగ్గర మురుదేశ్వర స్వామి టెంపుల్. ఎంత జస్ట్ ఒక 15 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి అన్నమాట. చాలా బాగుంది ఎంట్రన్స్. తొందరలో మహాశివరాత్రి వస్తుంది కాబట్టి చాలా డెకరేట్ చేశారు. మనకు రైట్ సైడ్లో ఇది బస్ స్టాండు. మురుదేశ్వర స్వామి ఊరిలోకి కూడా మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంది. అది కూడా ఒకరోజు గమనించండి. నేను కారులో వచ్చాను కాబట్టి దాని డీటెయిల్స్ చెప్పలేకపోతున్నా. మనకు ఎంట్రన్స్లో అంటే మనకు పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది. ఇదే మురుదేశ్వర శివాలయం ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ మనకు ఫెస్టివల్ కూడా జరగబోతుంది తొందరలో. మనం ఈరోజు భోగి రోజు మనం శివాలయం లోపలికి వెళ్తున్నాం. ఎంత పెద్ద గుడి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఎంత 30 floors గోపురం, పెద్ద గుడి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మామూలు ఎగ్జైట్మెంట్ కదా. ఓకే, చిల్డ్రన్ క్యాన్ రాజగోపురం ఎంట్రన్స్. ఇది రాజగోపురం ఎంట్రన్స్ చూడు. మనకు ఈ లైన్లో వచ్చేసి లోపల దర్శనం కోసం పోతారు. మనం ఇట్లా శివుని స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాం.
చాలా అంటే చాలా బాగుంది గైస్, చాలా క్రేజీగా ఉంది. ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే పోవాలి ఇప్పుడు మేము. మనకు ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఆ లైన్లో వచ్చేసి స్వామివారి దర్శనానికి. ఈగల్స్ చాలా బాగున్నాయి బ్రో, బోటింగ్ ఇవన్నీ గ్రద్దలు. బ్రో గ్రద్దలు మొత్తం. ఇది బాగుంది ఇది. అన్నదానం అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. బాగుందా లేదా? బాగుంది. అది మీరు ఖచ్చితంగా దర్శనం మాకైతే చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. దర్శనం అయిన వెంటనే లెఫ్ట్ సైడు 12 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మురుదేశ్వర్లో అన్నదానం మధ్యాహ్నం పూట. చాలా అంటే చాలా బాగుంది, లిమిటెడ్గా ప్రశాంతంగా బాగా తినచ్చు, బాగుంది. ఆఫ్టర్ నెక్స్ట్ గో సైట్ సీయింగ్. కొంచెం అటు వెళ్ళి పైన స్టాచ్యూ పైన స్టాచ్యూ చూసుకొని అట బోట్ షికార్ అటు చూసుకొని తర్వాత మనం అనదర్ నెక్స్ట్ ప్లేస్. ఓకే, లెట్స్ గో. మనం భోంచేసుకొని వచ్చిన తర్వాత మనకు ఆ పార్కింగ్ కాడి నుంచి డైరెక్ట్ ఇట్లా రూట్ అయితే ఉంటుంది. లాస్ట్ ఆ బీచ్కి ఒడ్డున లోపలికి అయితే ఉంటుంది. ఈ పైకి ఎక్కి ఏదో మన ఇట్లా కారులో అయితే పైకి ఎక్కి పై దాకా అయితే వెళ్ళొచ్చు. అక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. మనం అయితే టెన్షన్ పడవాలి, ఆడ దిగేసి నడవాలన్న కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం డైరెక్ట్ కార్ అయితే డైరెక్ట్ స్టాచ్యూకి బిఫోర్ దట్ కిందకైతే వెళ్ళిపోతుంది డైరెక్ట్ కారు. మనం అక్కడ ఫ్రీ పార్కింగ్ ఇక్కడైతే పే చేయాల్సిన అవసరం లేదు. మనకు అక్కడ ఫస్ట్ పార్కింగ్ ఎంటర్ అయ్యాలి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం, దేవుడి కాడ పోయి పైన సైట్ సీయింగ్ చూద్దాం. పైన నుంచి మొత్తం సరౌండింగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూద్దాం. 30 floors గుడి, చాలా పెద్ద గుడి. రావణాసురుడు శివలింగాన్ని ఇస్తున్నాడు. వా చాలా బాగుంది. ప్రపంచంలో ఇది సెకండ్ శివుడు, సెకండ్ శివాలయం స్టాచ్యూ, అతిపెద్ద ప్రపంచంలో కల్లా సెకండ్ స్టాచ్యూ, అతిపెద్ద శివాలయం. పైకి వెళ్ళాలి. పైన గుడి ప్రస్తుతానికి క్లోజ్ చేసింది. గుహలో లోపల శివుని స్టాచ్యూ యొక్క లోపల గుహ అన్నమాట. గుహ లోపల కూడా మై గాడ్, శివుని స్టాచ్యూ. పులి చర్మే. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది బ్రో. చూడండి అక్కడ, చూడండి అక్కడక్కడ చిన్న చిన్న దీవులతో పాటు చాలా చాలా ఆడ కూడా చిన్న దీవితో పాటు ఉంది. ఓన్లీ షిప్లు స్టే వల్ల బోటింగ్ అని అయితే అదంతా పోవచ్చు. మనకు ఇది వచ్చి ఈ స్టాచ్యూ వెనకాల అక్కడ కూడా ఏంది బ్రో, ఏదన్నా గుడి ఏందా ఎదురుగా, ఏదో గుడి ఏదో ఉంది. మీకు ఏదైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టాచ్యూ బ్యాక్ సైడ్. వా, ఇది కట్టడానికి సంవత్సరాలు బట్టి ఉంటుందేమో. ఈ కట్టడం ఎన్ని సంవత్సరాలు కట్టాడో
మనకు తెలీదు, తెలిస్తే కామెంట్ చేయండి. మనకు ఎదురుగా సూర్య భగవానుడు అయితే ఉన్నాడు చూడండి. ఏంది కృష్ణుడు కదా, ఇదేంటి కురుక్షేత్రమా? కురుక్షేత్రమే కదా. కల్కి పైన జెండాపై కపిరాజు, అర్జునుడు, కృష్ణుడు రథం తోలుతున్నాడు. కల్కి సినిమా ద్వారా కొన్ని విషయాలు అర్థమైనాయి అందరికి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. వెనకాల సూర్య భగవానుడు ఉన్నాడు, అది కూడా చూద్దాం. RNS కేఫ్. ఈ కేఫ్ సైడ్ వస్తే క్లోజ్ చేశారు, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. సూర్య భగవానుడు, ఆ సైడ్ కృష్ణున్నాడు. మంచి దేవుడు వ్యూ పోయింది. సారీ గైస్, నేను చూపించగలిగినంతవరకు చూపిస్తాను. థ్యాంక్ యూ. నుంచి వ్యూ చూడండి. మురుదేశ్వర స్వామి టెంపుల్. నా బ్రో ఇట్లా బ్రో, ఆడ పోయేదానికి లేదు, క్లోజ్ చేస్తున్నారు. చూడు, కృష్ణుడు ఇదే కురుక్షేత్రం. నా లైఫ్లో చూస్తాను అనుకోలేదు బ్రో, ఒక్క నా ట్రావెలింగ్ వల్లే, నా జాబ్ వల్ల ఇవన్నీ చూడగలుగుతున్నా. అంతా దేవుడి యొక్క ఆశీర్వాదే బ్రో. పూర్తిగా ఇదైతే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం గోకర్ణకి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే చాలా లెంత్ అని చెప్పి నేను కొంచెం కట్ చేసి తక్కువలో అయితే అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం గమనించండి. నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.